హైదరాబాద్ బంజారాహిల్స్ టీఎక్స్ ప్రైవేట్ హాస్పిటల్లో 7 ఏళ్ల బాలుడు మృతి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఆసుపత్రిపై కేసు నమోదు చేశారు. బాలుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఇక 3 రోజుల క్రితం టీఎక్స్ హాస్పిటల్లో చికిత్స కోసం అడ్మిట్ అయ్యాడు జహీరాబాద్కు చెందిన చిన్నారి. 5 నెలలుగా ఇదే హాస్పిటల్లో బాలుడు వైద్యం తీసుకుంటున్నాడు. అయితే ఆదివారం కాలుకు వచ్చిన చీము తొలగించాలని డాక్టర్లు ఆపరేషన్ చేశారు. అయితే గుండెపోటుతో బాబు చనిపోయాడని డాక్టర్లు చెప్తున్నారు. అటు డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే బాబు చనిపోయాడని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ బంజారాహిల్స్ టీఎక్స్ ప్రైవేట్ హాస్పిటల్లో 7 ఏళ్ల బాలుడు మృతి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఆసుపత్రిపై కేసు నమోదు చేశారు. అయితే బాలుడు గుండెపోటుతో చనిపోయినట్టు డాక్టర్లు చెప్తున్నారు. అయితే పేరెంట్స్ మాత్రం డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, అక్షయ, ప్రస్తుతానికి మనము టీఎక్స్ హాస్పిటల్ వద్ద ఉన్నాము. బంజారాస్లోని కుటుంబ సభ్యులు కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సరిగ్గా 3 రోజుల క్రితము కాలుకైన ఇన్ఫెక్షన్ సర్జరీ కోసం వచ్చినప్పుడు అతను నిన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. నిన్న శస్త్రచికిత్స జరిగింది. కానీ ఉన్నట్టుండి గుండెపోటుతో ఎలా మృతి చెందాడు మా బాబు అని చెప్పి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి బంజారాహిల్స్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని కొద్ది నిమిషాల క్రితమే పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి షిఫ్ట్ చేశారు. సో కుటుంబ సభ్యులతో పోలీసులు కూడా ప్రస్తుతం అయితే వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తామని చెప్పి ప్రస్తుతం అయితే బాధిత కుటుంబ సభ్యులతో కూడా వారి నుంచి ఫిర్యాదు తీసుకుంటారు. సో వీరు ఆదిలాబాద్ జిల్లాకు చెందినవారు. సో ఇటు కుటుంబ సభ్యులందరూ కూడా 5 నెలలు అంటే సుమారు 7 నెలల క్రితం కూడా టీఎక్స్ హాస్పిటల్లో కాలుకి శస్త్రచికిత్స చేయించారు. సో అది కాస్త ఇన్ఫెక్షన్ అయింది. ఆ ఇన్ఫెక్షన్ నుంచి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఈ శుక్రవారం రోజున బాబు కుటుంబ సభ్యులు అడ్మిట్ అయ్యారు. సో శుక్రవారం రోజున అడ్మిట్ అయిన బాబుకు నిన్న సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత హార్ట్ స్ట్రోక్తో మృతి చెందాడు బాబు అని కుటుంబ సభ్యులకు వైద్యులు తెలపడంతో వీరు ఏ విధంగా హార్ట్ స్ట్రోక్తో చనిపోతారని ప్రస్తుతం అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలుడి తల్లి ఉంది, వారితో మాట్లాడడం. అమ్మ అసలు క్యావమ్మా అసలు कैसे मर गया, क्या बोले थे? सर दर्द हो रहा, थोड़ा चक्कर आ रहा है. సో ప్రస్తుతం అయితే తల్లి మాట్లాడిన సిచ్యువేషన్ ఉంది.